దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 7. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. 48వ కీర్తన 14వ వచనం. దేవుని మహిమ తన ప్రజల మధ్య కలదని ఎట్లు రుజువు చేయగలవు? మొదట సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం చూచుదుము. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుమ నుండి మాట్లాడుటకు ప్రారంభించెను. అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడాను. కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రము యావత్తును, ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించెను. అయితే ఇప్పుడు మాట్లాడిన విధం వాటన్నిటికీ వేరై ఉన్నట్లు చూస్తున్నాం. అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరిచి కెరూబుల మధ్య నుండి తన మనసులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరచెను. దేవుని మహిమ ప్రజల మధ్య కలదని మనకు నిదర్శనం దొరుకుతున్నది. ఆయన ఎద్దుకు వచ్చిన వారు ఎవరైనా సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనసును బయలుపరచును. 12 గోత్రములలోనున్న ఎవరైనా సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుని యొద్దకు వెళ్ళి కరుణాపీఠం పైనున్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్యనున్నాడనుటకు రుజువు. ప్రైజ్ ద లార్డ్.